ది రాజాసాబ్ ఈవెంట్ నిర్వాహకులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేడుక జరిగిన మాల్ ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు నమోదు చేశారు కేసుని. ఈ ది రాజాసాబ్ సినిమాలోని సహనా పాట విడుదల కార్యక్రమానికి నిధి అగర్వాల్ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టేశారు. దీంతో తీవ్రమైన తోపులాట జరిగి ఆమె కారు ఎక్కేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఘటనతో నిధి అగర్వాల్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న బౌన్సర్లు ఆమెను సురక్షితంగా కారులో ఎక్కించాల్సి వచ్చింది. నిధి అగర్వాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల భద్రత, ఈవెంట్ నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనసమూహం మధ్య నుంచి వాహనం వెళ్లేందుకు నిధి అగర్వాల్ అనేక పాట్లు పడాల్సి వచ్చింది. బౌన్సర్ల సాయంతో వాహనంలోకి ఎక్కి ఊపిరి పీల్చుకున్నారు. కారులో కూర్చున్న తర్వాత దేవుడా ఏంటిది అంటూ కామెంట్ చేసింది. నిధి అగర్వాల్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపై పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు స్పందించారు. గాయని చిన్మయి, శ్రీపాద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపు ఇది వేధింపు కాదా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ఈవెంట్ నిర్వాహకుల తీరును పలువురు తప్పుపడుతున్నారు. తప్పు జనాల్ది కాదు, సినిమా టీంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. వీళ్లు అసలు అభిమానులే కాదు, అభిమానుల ముసుగులో ఉన్నటువంటి రాబందులు అంటూ మరికొందరు మండిపడ్డారు. ఈ ఘటనపై ది రాజాసాబ్ చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ది రాజాసాబ్ ఈవెంట్ నిర్వాహకులు మాల్ పై కేసు నమోదైంది. ది రాజాసాబ్ ఈవెంట్ నిర్వాహకులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వేడుక జరిగినటువంటి మాల్ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ది రాజాసాబ్ సినిమాలోని సహనా పాట విడుదల కార్యక్రమానికి నిధి అగర్వాల్ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారామె. అయితే అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టేశారు. దీంతో తీవ్రమైన తోపులాట జరిగి ఆమె కారు ఎక్కేందుకు కూడా నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఘటనతో నిధి అగర్వాల్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్నటువంటి బౌన్సర్లు ఆమెను సురక్షితంగా కారులో ఎక్కించాల్సి వచ్చింది. నిధి అగర్వాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల భద్రత, ఈవెంట్ నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనసమూహం మధ్య నుంచి వాహనం వద్దకు వెళ్లేందుకు నిధి అగర్వాల్ అనేక పాట్లు పడాల్సి వచ్చింది. బౌన్సర్ల సాయంతో వాహనంలోకి ఎక్కి ఊపిరి పీల్చుకున్నారు. ఆమె కారులో కూర్చున్నాక దేవుడా ఏంటిది అంటూ కామెంట్ చేశారు. నిధి అగర్వాల్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపై పలువురు సెలబ్రిటీలు అలాగే నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. గాయని చిన్మయి, శ్రీపాద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపిది ఇది వేధింపు కాదా అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈవెంట్ నిర్వాహకుల తీరును పలువురు తప్పుపట్టారు. తప్పు జనాల్ది కాదు, సినిమా టీందే అంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. వీళ్ళు అసలు అభిమానులే కాదు, అభిమానుల ముసుగులో ఉన్నటువంటి రాబందులు అంటూ మరికొందరు మండిపడుతున్నారు. ఇక ఈ ఘటనపై ది రాజాసాబ్ చిత్ర బృందం అధికారికంగా అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ హారర్ కామెడీ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న విడుదల కాబోతోంది.